హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఎఫ్డి క్రియేషన్స్. సో ఈరోజు అయితే ఒక మంచి డ్రెస్ చేసామండి. సో ఏంటంటే వెడ్డింగ్ డ్రెస్ అండి ఇది. సో ఈ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే నెట్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా సీక్వెన్స్తోని అండ్ కద్దానా అండ్ కొంచెం గ్లిటరీతోని ఫుల్ వర్క్ వచ్చిందండి. కొద్దిగా డిజైన్ అయితే స్పైడర్ లాగా అనిపించింది. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న డిజైన్స్ని మనకు ఎడ్జెస్ అంతా కట్ చేయాలి. నెట్ని కట్ చేసేసి ఓన్లీ వర్క్ అయితే ఎంత వర్క్ ఉందో ఆ వర్క్ని మాత్రమే మనం ఇక్కడ డ్రెస్ పైన స్టిచ్ చేయాలండి. సో ఇదైతే వెడ్డింగ్ డ్రెస్సు. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా ఫిక్స్ చేయాలి డ్రెస్ పైన. సో ముందుగా దీన్ని కట్ చేసి అలాగే డ్రెస్ పైన సెట్ చేయడం అంటే చాలా కష్టమైపోయింది. సో ముందుగా ప్లేస్ చేసుకొని మనం ఎక్కడైతే స్టిచ్ చేయాలో అక్కడ ప్లేస్ చేసుకొని పిన్స్తోని ఇట్లా ముందుగా రెడీ చేసుకోవాలండి. లేదంటే వర్క్ అనేది చాలా హెవీగా ఉంది. సో అటు ఇటు జారిపోతూ ఉందన్నమాట. సో నేనైతే ఇక్కడ ముందుగా బెడ్ పైన వేసేసి మనం ఎక్కడైతే స్టిచ్ చేయాలో అక్కడ సెట్ చేసుకొని క్లాత్ని పిన్స్ అన్నీ పెట్టి రెడీ పెట్టుకున్నాను స్టిచ్ చేయడానికి. సో ఇట్లా అయితే మిషన్ మీద అయితే కుట్టరాదు. సో నేను ఇక్కడ డబల్ థ్రెడ్ తీసుకొని ఒక సన్నని సూదితోని హ్యాండ్తోనే కుట్టానండి. ఈ వర్క్ మొత్తం డ్రెస్ పైన హ్యాండ్తోనే కుట్టాను. సో చాలా టైం పట్టిందండి. ఒక 4 days అట్లా పట్టింది. సో నేను ఏంటంటే ఇది డ్రెస్ మొత్తం బెడ్ పైన నీట్గా సెట్ చేశాను. సో కింద వచ్చేసి నేను ఒక కార్డ్బోర్డ్ పెట్టుకున్నానండి. ఒక కొంచెం పెద్ద సైజులో 18 inches కార్డ్బోర్డ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. సో మనము సారీకి ఫాల్స్ అయితే ఎలా స్టిచ్ చేస్తామో అలా ఒక్కొక్క లైన్ని పైన అండ్ కింద 2 sides స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్తోనే. సో ఇక్కడ చూడండి, ఫైనల్గా ఇలా సెట్ చేసి కుట్టేశాను. సో కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కుట్టాలండి. కట్ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా కుట్టాలి. సో ఎందుకంటే అది మెటీరియల్ అనేది చాలా డెలికేట్గా ఉంది. సో చాలా చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టామండి. సో మీరు ఇక్కడ చూడండి, నెట్ మొత్తం కట్ చేసి ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే స్టిచ్ చేసాము. సో ఫైనల్గా అవుట్ఫుట్ అయితే ఇలా వచ్చిందండి. సో మేము ఫ్రాక్కి చేసాము, అలాగే ఈ ఫ్రాక్ పైన వేసుకుంటారు కదా జాకెట్ లాగా, సో బ్యాక్ సైడ్ సో దానికి కూడా డిజైన్ చేసామన్నమాట. సో మనకి మెటీరియల్లో వచ్చిన చిన్న పీసెస్ అన్నీ కట్ చేసి ర్యాండమ్గా ఇలా స్లీవ్స్కి చేసామండి. స్లీవ్స్కి ఓన్లీ పైననే చేసామండి, మనకి సైడ్స్కి ఎక్కువ కనిపించేది కదా. సో ఓన్లీ పైననే మనము దాంట్లో ఉన్న ఒక చిన్న పీసెస్ అన్నీ కట్ చేసి ఇట్లా ర్యాండమ్గా డిజైన్ చేసాము. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి, చూడండి ఒకసారి. సో ఇది వైట్ డ్రెస్ పైన చాలా ఎలిగెంట్గా కనిపించిందండి డిజైన్ అయితే. సో మనము మగ్గం వర్క్ చేసినట్టుగా కనిపించింది. సో బట్ ఇదైతే నెట్ మెటీరియల్ అండి. సో మనకు మగ్గం వర్క్ ఇట్లా చేసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో మనకి ఇది ఒక 3 meters అయిపోయిందండి డ్రెస్ అయితే. సో చూడండి, ఇట్లా ఫైనల్ అవుట్ఫుట్ అయితే ఇదండి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదిరిందండి తనకి. సో సైడ్స్ కానీ స్లీవ్స్ కానీ చాలా బాగా కుదిరింది. సో ఇదండి డ్రెస్ అయితే. సో స్టిచ్చింగ్ కొంచెం టైం పట్టింది, ఒక 4-5 days పట్టింది డ్రెస్ మొత్తం స్టిచ్ చేయడానికి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.